నమస్తే. మనం రోడ్డు మీద పోతున్నప్పుడు లారీలకి స్టాప్ అని అదే రకంగా కొన్ని వాక్యాలు రాసుంటాయి. మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానమైనది బురా అంటే చెడు, నజర్ అంటే దృష్టి, వాలా అంటే ఓ మనిషి, చెడు దృష్టి కలిగినటువంటి ఓ మనిషి, తుమారా అంటే నీ యొక్క, ము అంటే మొహం నలుపు అంటే చెడు దృష్టి కలిగినటువంటి వాడి యొక్క మొహం నలుపు అనేది దీని అర్థం. అదే రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గు కుంభకోణాల గురించి ప్రతి ఒక్కళ్ళు వల్లవేస్తున్నారు. కరెక్ట్, ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిందే. కానీ వాళ్ళు సత్యవంతులై ఉండాలి కదా. వాళ్ళు కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఏం చేస్తుంటారు, నువ్వు ఒక కుంభకోణం చేసినావు అనుకోండి, నువ్వు అధికారం నుంచి తొలగిపోయిన తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, కాంగ్రెస్ ఆయన వస్తాడు. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కుంభకోణాలు గురించి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాట్లాడితే బీఆర్ఎస్ ఎట్లా కౌంటర్ ఇస్తుంది అనంటే, మీరు చేసినటువంటి కుంభకోణాలు కేంద్రంలో రాష్ట్రంలో గురించి అంటే ఒకటిని ఒకడు విమర్శించుకోవటం, ఒకళ్ళని ఇంకొకళ్ళు బుల్డోజ్ చేసుకోవటం. అంటే ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాల కోసం కాదు ఇది. రాష్ట్రం అభివృద్ధి, దేశం అభివృద్ధి కోసం కాదు. నువ్వు దొంగవంటే నువ్వు దొంగ అని ఒక చర్చా కార్యక్రమాలకే ఉపయోగపడుతున్నాయి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని రకాల కుంభకోణాలు చేశావు కాబట్టి నువ్వు నన్ను ప్రశ్నించేవాడివా అని వీడంటాడు. ఎవరు? కాంగ్రెస్. అదే రకంగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కూడా చాలా కుంభకోణాలు చేస్తున్నావు, ఇప్పటికీ కూడా చేస్తున్నావు. ఇదిగో దానికి ఒక ఉదాహరణ బొగ్గు కుంభకోణం అని. ఈ బొగ్గు కుంభకోణం వీళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మంత్రివర్గంలోనే విభజన వచ్చింది. అది మీరందరూ ప్రతిరోజు చూస్తున్నారు. మినిస్టర్ ఈయన పోయి ఏమో ఇది ఎక్కడ ఇది దావోస్లో ఉన్నాడు. దావోస్ నుంచి ఏదో చదువుకోవటానికని అది ఒక స్టూడెంట్గా పుస్తకాలు పట్టుకొని బ్యాక్ ప్యాక్ వేసుకొని తిరుగుతున్నాడు మన ముఖ్యమంత్రి. 26 జనవరి 2026 కూడా హాజరు కాలేయడం ఇది ఫస్ట్ ముఖ్యమంత్రి ఈయన చేసింది. అది అయితే సింగరేణి కుంభకోణాలని అడ్డుకోండి అని అంటున్నారు. సరే, అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా ఇద్దరు దొంగలే. అందుకనే నేను ఆ కోటింగ్ చేశాను, బురా నజర్ వాలా తుమారా ము కాలా అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఈయన మనల్ని పరిపాలించేటటువంటి, అంటే 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీని పరిపాలించేటటువంటి ఈ యొక్క రాజులు వీళ్ళ రాజ్యాధికారం ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలు, అదే రకంగా ఆయన ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు చర్చించుకోవడానికి, అరుచుకోవడానికి, కొట్లాడుకోవడానికి, దమ్మీలు చేసుకోవడానికి, వీధి పోరాటాలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే నిజంగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు కానీ, నిజంగా వీళ్ళ యొక్క అభివృద్ధికి కానీ పాటుపడేటటువంటి రాజకీయ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఇంక్లూడింగ్ ద బీజేపీ కూడా. వీళ్ళు రాజకీయ చదరంగంలో ఎన్నికలు ఒక కారణం. ఈ రాజకీయ చదరంగంలో ఎన్నికల్లో తాను అక్రమాలు చేసి డబ్బు సంపాదించి ఆ సంపాదనని మొత్తం కూడా ఎన్నికలలో ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క హైకమాండ్కి వీరి యొక్క ఫలితనాన్ని చూపించుకోవడానికే ఉపయోగపడి వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి సీట్లు, అదే రకంగా మంత్రి సీట్లు కాపాడుకోవడానికే ఉపయోగపడుతున్నాయి తప్పితే వేరే రకంగా ఎట్లానూ కూడా ఈ సమాజానికి ఉపయోగపడట్లేదు. కొన్ని లక్షల ఎకరాలు ధరణి చేశారు. ఆ ధరణిలో మొత్తం ఎన్ని లక్షల ఎకరాలు కుంభకోణాలు జరిగాయో ప్రజలందరికీ తెలుసు. ఈయన భూభారతి తీసుకొని వచ్చాడు. భూభారతి కానీ ధరణి కానీ ఎలాంటిది చేయలేదు. ఇంతకుముందు గ్రామ లెక్కలు అనేది ఉండేది, జమాబందీ అనేది ఉండేది. అదే రకంగా జరియావారి, కార్తేవారి, అదే రకంగా ఇది చెరువుల యొక్క లిస్ట్ ఉండేది. మరియు పహనీ చౌపస్లాలో పోయి ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకుంటే అతని ఖాతా ప్రకారంగా మొత్తం ఎన్ని ఎకరాలు ఉండేదో తెలిసేది. కానీ ఇప్పుడు వాటన్నిటిని కూడా ధ్వంసం చేసేశారు. ఒక్క రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేశారు. కొన్ని వేల లక్షల ఎకరాలు, అంటే కనీసం 10 లక్షల ఎకరాలకి మించి ఈ యొక్క దోపిడీ జరిగింది. లావునీ పట్టాలన్నీ మాయమైపోయాయి. లావునీ పట్టాలన్నీ రాజకీయ నాయకులు, వాళ్ళ యొక్క అనునయులు, వాళ్ళ యొక్క తొత్తులకి
పట్టాలుగా చూపెట్టబడుతున్నాయి. అదే రకంగా దేవాలయ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, ఇంకా ఇది ఇనాం భూములు కానీ, ముఖ్యంగా సీలింగ్ పట్టాలు కానీ ఈ భూములన్నింటి కూడా చేశారు. ఇది ఒక విధానం. ఇంకొక విధానం ఏంటి? ఎస్ఈజెడ్లు పెట్టడం, ఫోర్త్ సిటీ అని పెట్టడం, అదే రకంగా ఫార్మాసిటీ అని పెట్టడం, రైస్ హబ్ అని పెట్టడం. లిటరల్గా ఈ తెలంగాణలో ఈ యొక్క రాజకీయ నాయకులు దొందే, ఉసుక తక్కెడు పేడ తక్కెడు. అంటే మీకు తెలుసు కదా, అది ఉసుక తక్కెడంటే పేడ తక్కెడు. అంటే వీళ్ళు ఎవరు కూడా వీళ్ళు కొట్టుకోవటమే కానీ ప్రజలకి మాత్రం ఉపయోగపడరు. అయితే ఇప్పుడు ఒక కొత్తది ఏంటంటే సింగరేణి కుంభకోణం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ సింగరేణి కుంభకోణం గురించి? బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళని సిట్ విచారణకి సజ్జనార్ గారు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, హ్యాపీరావు గారిని వీళ్ళందరినీ కూడా విచారణకి పిలిచేసరికి వీళ్ళు చేసినటువంటి సిట్టు కుంభకోణం. వీళ్ళు సిట్టు కుంభకోణం అని అంటున్నారు కానీ ఫోర్త్ సిటీ కుంభకోణం అని ఎందుకు అనరు? సింగరేణి కుంభకోణంలో పారదర్శకతకు పాతరేసినారని, సైట్ విజిట్ సర్టిఫికెట్ అని, ఫుట్బాల్ పేరిట 100 కోట్లు దుర్వినియోగం చేశారని హరీష్ రావు ప్రెస్ మీట్తో కాంగ్రెస్లో వణుకొచ్చింది అని అన్నారు. ఎవడికి భయపడడు. నువ్వు దొంగ వెంటనే నీ పీరియడ్లో నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఇప్పుడు నా పీరియడ్ వచ్చింది, నేను దొంగతనం చేస్తున్నాను. నేను పెద్ద దొంగని, నువ్వు చిన్న దొంగని. అంటే రేపు నువ్వు కూడా చేస్తావు. అంటే ఇదే, నువ్వు దొంగతనం చేసావు కానీ అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద ఒక చర్చ ఉండదు. ఆ యొక్క బీసీలు కూడా డూడు బసవనలు, బీసీ ఎమ్మెల్యేలు కానీ, బీసీ మంత్రులు కానీ, బీసీ చీఫ్గా ఉన్నవాళ్ళు కానీ డూడు బసవనలు. వీళ్ళకి కేవలం ఆ యొక్క ఉన్నత వర్గాల యొక్క ప్రణాళికని పాటించడంలో అవరోధాలు రాకుండా, ప్రజల యొక్క వ్యతిరేకత రాకుండా ఉండటానికి కావలసినటువంటి వస్తువులు, టూల్స్ లాగానే ఈ యొక్క బీసీ వాళ్ళు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉపయోగపడుతున్నారు తప్పితే నిఖార్సుగా బీసీల మీద, వాళ్ళ యొక్క హక్కుల మీద పోరాడే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పుకోవాలి. భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే తంతు జరుగుతున్నది. అదే రకంగా స్కామ్ బట్టబయలయ్యేసరికి పాలకుల గుండెల్లో రైళ్లని డైవర్ట్ చేయడానికి ఒకరి తర్వాత ఒకరికి సిట్ విచారణని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఉవాచ. అదే రకంగా స్కామ్లో ప్రధానంగా అంటే బొగ్గు స్కామ్లో, కుంభకోణాల్లో, సింగరేణి బొగ్గు స్కామ్లో, సింగరేణిలో నిబంధనలు విరుద్ధంగా టెండర్లు పిలిచారని, సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలపై అనుమానం ఉన్నదని, అవకతవకలపై విచారణ చేపట్టాలి అని, కుంభకోణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ విష్ణుదేవ్ వరకు ఒక మెమరాండం. గవర్నర్ విష్ణుదేవ్ మాత్రం ఏం చేయగలుగుతాడు? ఈ యొక్క క్యాబినెట్ని వ్యతిరేకంగా ఆయన ఏమన్నా చేయగలుగుతాడా? ఏం చేయలేడు. వీళ్ళందరూ కూడా నికమ్మాలు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాజకీయంగా ఉన్న వాళ్ళందరూ కూడా దోపిడీదారులు. ప్రతిపక్షంలో వీళ్ళు ఉంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాలని వీళ్ళు, లేదా వీళ్ళు చేసినటువంటి అక్రమాలని వాళ్ళు విమర్శించుకొని డబ్బు దోసుకొని ఈ యొక్క మన భారతదేశంలో ప్రధానమైనటువంటి దక్కన్ పీఠభూమిగా అని పిలువబడేటటువంటి ఈ యొక్క తెలంగాణని మొత్తం కూడా నిర్వీర్యం చేసి పడేశారు. మనకి భావితరాలకి ఒక ఎకరం ఉండదు. ఇంకా రేపు శ్మశాన వాటిగా కట్టుకోవాలన్నా కూడా ఒకటి ఉండదు. ఈ దొంగలు మొత్తం లూటీ చేసి పడేశారు 2014 నుంచి ఇప్పటి వరకు. ఇంకా బీసీలకి ఏది లేదు. అందుకనే మేము ఒక వాదాన్ని బయటికి తీసుకొని వచ్చాం. ఈ యొక్క ఫ్యూచర్ సిటీలో, ఫోర్త్ సిటీలో 5,000 ఎకరాలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 5,000 ఎకరాలు బీసీల యొక్క భావితరాల వాళ్ళకి, వాళ్ళ యొక్క పరిశ్రమలకు కానీ, వాళ్ళ యొక్క మేధో తపస్సుకి చేసేటటువంటి ప్రయత్నాలకు కూడా ఒక రిజర్వ్డ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక విషయాన్ని మనం కూలంకషంగా మనం విచారించినట్లయితే, ఈ యొక్క బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ పార్టీ కానీ ఎవరి తొత్తులు? కార్పొరేట్ వాళ్ళ తొత్తులు. వీళ్ళకి మార్కెటింగ్ కావాలి. అంటే నేను ఒక దోపిడీ చేస్తా, ఒక 100 ఎకరాలు ఫర్ ఎగ్జాంపుల్ తారణాకులో ఒక ల్యాండ్ని నేను మాఫియా చేశాను. ఈ మాఫియా చేసి ధరణి ద్వారానో లేకపోతే ఈ యొక్క భూభారతి ద్వారానో చేసిన దానికి మార్కెటింగ్ చేసుకోవాలి కదా. కాబట్టి కార్పొరేట్లు సిద్ధంగా ఉంటారు. ఈ గద్దలు ఏం చేస్తారు? ఈ రాజకీయ గద్దలేమో ఈ యొక్క భూమిని చూపెడతారు. ఈ రాజకీయ గద్దలు ఈ భూమిని చూపెట్టిన తర్వాత ఈ కార్పొరేట్ పెద్ద దొంగలు ఏం చేస్తారు? ఈ కార్పొరేట్ గద్దలు దాన్ని ఈ యొక్క అందరూ ఉచితం కదా, నీకు రిజిస్ట్రేషన్లో రాయితీ ఇస్తామంటారు, లేకపోతే ఇంకో ఎన్నైనా కూడా రాయితీలు ఇచ్చి ఆ దొంగలకి ధారాదత్తం చేస్తారు. మరి ఎటుపోతుంది ఈ భూమి? అంటే తెలంగాణ ప్రజల యొక్క భూమి,
తెలంగాణ ఇతరులకి ఇతర దేశాల వాళ్ళకి వాళ్ళ యొక్క కంపెనీలకి ధారాదత్తం చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకి కావాలంటే ఏమున్నది? గుండు సున్నా ఉన్నది, పెద్ద సున్నా ఉన్నది. కాబట్టి బీసీ వర్గాలందరికీ 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మరియు బీసీల వాళ్ళందరికీ ఒకటే సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు కళ్ళు తెరవకపోతే, మీరు ఉమ్మడిగా ఉండి ప్రతి ఒక్క రాజకీయ నాయకుల యొక్క కుట్రలు కుతంత్రాలని వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క ప్రతి ఒక్క జీవోని పరిశీలనాత్మకంగా మీరు చూస్తూ వాటిని వ్యతిరేకించకపోతే మీ భవిత వాడు ఉన్నది 5%, 6%. వాడే మొత్తం కూడా తెలంగాణని లూటీ చేసుకొని పోతే రేపు మన భావితరాలు ఉండాల్సింది ఇక్కడ. ఈ కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎడిపోతారు వాళ్ళు. తెలంగాణలో ఉంటారనుకుంటున్నారా? ఎవడు ఉండడు. వీళ్ళందరూ ఇతర దేశాలకి మంచి ఎన్విరాన్మెంటు మంచి అనేది అంటే ఇవాళ పర్యావరణాన్ని నష్టం చేస్తున్నారు. కుంటల్ని చెరువుల్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. చెట్లని నరికివేస్తున్నారు. అదే రకంగా ప్రతి ఒక్కటి ఎంత హననం చేస్తున్నారు అనంటే ఈ సమాజాన్ని అంత హననం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ కళ్ళు తెరవాలి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మనం బీసీలలో మనలో ఏదైనా మనస్పర్ధలు ఉన్నా కూడా ఒక్క మాట మీద ఉండి ఒక్క జెండాగా తయారయ్యి ఒక్కటిగా ఈ సమాజంలో నిలబడి గెలవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకు ఇది అవసరం, చాలా అవసరం. మన భావితరాలు, మనం బీదవాళ్ళం, బీసీలంతా బీదవాళ్ళం. నువ్వు ఉన్నా, నీ కొడుకులు ఉన్నా, నీ మనవళ్ళు ఉన్నా ఇక్కడ బతకాల్సిందే. కానీ ఈ దొంగలు మొత్తం, ఈ గద్దలు మొత్తం కూడా ఎక్కడో ఇక్కడ లూటీ చేసుకొని ఎక్కడో వాతాయి. రేపు వాడిని పట్టుకోవడానికి కూడా మళ్ళా ఒక కమిషన్ వేయాల్సి ఉంటుంది. అది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఈ యొక్క భూ దొంగల్ని, అదే రకంగా మన యొక్క బడ్జెట్ దొంగల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి 3 లక్షల కోట్లు ఎటుపోతున్నాయి, తీసుకొచ్చినటువంటి వరల్డ్ బ్యాంకు ఇతర అప్పులు ఎటుపోతున్నాయి అంటే మనకి ఒకవేళ మనం రాజ్యం వస్తే మనకి ఈ అప్పుల్ని సవరించుకోవటానికే సమయం సరిపోతుంది. కాబట్టి ఇది రాష్ట్ర ఖజానా మొత్తం డొల్లా. ఇప్పుడు ఏమీ లేదు ఖజానాలో. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఈ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కడుపు చేత పట్టుకొని రోజుకు ఒకటి రాలిపోతుండు, 1-3 రాలిపోతున్నారు పెన్షనర్స్. అదే రకంగా రిటైర్ అయిన వాళ్ళకి మరి ఈ అన్నిటి గురించి మన కేటీఆర్ గారు మాట్లాడితే బాగుంటది కదా. వీటన్నిటి గురించి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ మాట్లాడితే బాగుంటది కదా. అదే రకంగా బీజేపీ రామచంద్రరావు గారు మాట్లాడితే బాగుంటది కదా. కానీ ఇవి వాళ్ళకి కావాల్సినటువంటిది కేవలం దొంగలు పడ్డారు మన తెలంగాణలో. ఈ దొంగల్ని నువ్వు తరిమి కొట్టకపోతే నీ తరాలు ముందు రాబోయే నీ కొడుకులు కానీ, మనవలకు కానీ, ముది మనవలకు కానీ ఇక్కడ ఉండటానికి కనీసమైనటువంటి వసతులు కూడా ఉండవు, ఎన్విరాన్మెంట్ కూడా ఉండవు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ గద్దలు మొత్తం తెలంగాణ మీద వాలారు. రాజకీయ ముసుగులో బీసీలని దోపిడీ చేస్తున్నారు. మనం ఏకమైదాం, నిలుద్దాం, గెలుద్దాం. థ్యాంక్ యూ.